బాబీ గారు, జయంత్ గారు, బిఎన్ ఆదిత్య, పవన్ వడియార్ గారు, ఉదయ్ శంకర్, జొన్నలగడ్డ సీను, శ్రీ ఎంఎస్ రాజు గారు, కొరటాల శివ గారు, తేజ గారు, నందిని రెడ్డి గారు, శ్రీ మారుతి గారు, రవికుమార్ చౌదరి గారు, ప్రేమరాజు గారు, మధురా శ్రీధర్ గారు, యోగి, శ్రీనాథరావు నక్కిన, శ్రీ కృష్ణవంశీ గారు, సంతోష్ శ్రీనివాస్, అనిల్ రావుపూడి, శ్రీ విక్రమ్ కుమార్, కుమార్ నాగేంద్ర, చిన్ని కృష్ణ, ఆర్పి పట్నాయక్, వీరభద్రం చౌదరి, అనీష్, కరుణాకర్, ఇంకా ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు. నా ఈ పొజిషన్కి కారణమయ్యారు. వాళ్ళందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు పత్రికాముఖంగా చెప్తున్నాను. ఇంకా మొదటి సినిమాకి ఒక బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్తో 50 సినిమాల జర్నీ సాగింది. ఆ టైంలో దశరథ్ గారి డైరెక్షన్లో దిల్ రాజు గారు ఫోన్ చేసి ఒక మంచి క్యారెక్టర్ ఉంది చేయాలన్నారు. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కూడా నాకు చాలా అద్భుతమైన పేరు వచ్చింది. ఆ సినిమా వల్ల ఇంకొక 50 సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ఆ రకంగా ఒక మంచి పాత్ర చేయటానికి నాకు అవకాశం వస్తే ఆ పాత్రే 10 పాత్రలు తీసుకొచ్చే అవకాశం ఏ నటుడికైనా ఉంటుంది. ముఖ్యంగా ఒక నటుడు పేరు తెచ్చుకోవాలన్నా, మంచి సినిమాల్లో చేయాలన్నా, రైటర్స్ మంచి కథలు, పాత్రలు, మాటలు ఇవ్వటంతో పాటు దర్శకులు మన్ని తీర్చిదిద్దటంలో నటుడు ఎదుగుదల ఉంటుందని నేను ఎప్పటికీ నమ్ముతాను. ఏ నటుడికైనా మంచి స్క్రిప్టు, మంచి క్యారెక్టరు, మంచి డైరెక్షన్లో పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా ఆ నటుడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాంటి అవకాశం నాకు వచ్చింది. ఎన్ని సినిమాలు చేసామన్నది ముఖ్యం కాదు, ఎన్ని మంచి పాత్రలు చేసామన్నది ముఖ్యం అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ రకంగా బిగినింగ్ నుంచి నచ్చావలేలో ఒక ఫాదర్గా మంచి క్యారెక్టర్ రవిబాబు ఇస్తే, దాని ఇమ్మీడియట్గా రైడ్లో మళ్ళీ ఫాదర్గా ఇంకో మంచి క్యారెక్టర్ రమేష్ వర్మ ఇచ్చాడు, బెల్లంకొండ సురేష్ గారు. ఇమ్మీడియట్గా నమో వెంకటేశ్వర్లో ఒక డిఫరెంట్ కామెడీ క్యారెక్టర్ శ్రీను వైట్ల గారు ఇచ్చారు. దాని తర్వాత వీరుపోట్ల గారు బిందాస్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అలాగే ఒక లౌక్యం పాండవులు 9 ఒక డిక్టేటర్, ఇలాంటి సినిమాలో శ్రీవాస్ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. దశరథ్ గారి గుర్తుండిపోయే ఒక మిస్టర్ పర్ఫెక్ట్ మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. మిర్చిలో కొరటాల శివ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. సో ఇలా అందరూ దర్శకులు వాళ్ళ దృక్కోణంలో నన్ను చూడటం, వాళ్ళకి కావాల్సినట్టుగా నేను ఉండటం, తర్వాత టైం సెన్స్, డిసిప్లిన్, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం, భగవంతుడి దయ వల్ల చేసే సినిమాలు ఎక్కువ సక్సెస్ అవ్వటం, వీటిలన్నిటి వల్ల 100 సినిమాలు కంప్లీట్ చేసే శక్తి నాకు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. అలాగే నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే శ్రీయ, హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, కాజల్, ఇలా అందరి అవకాశం శ్రీ జయంత్ గారు ఇచ్చారు. ఇలా ఓ నటుడుగా ఇంత తృప్తికరమైన లైఫ్ నాకు ప్రసాదించిన దేవుడికి, నాకు ఈ రూపం ఇచ్చిన నా తల్లిదండ్రులకి, నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న నా వైఫ్కి, నా వెల్ విషర్స్కి, ఫ్రెండ్స్కి, అందరికి కూడా ఎప్పటికీ నేను కృతజ్ఞతగా ఉంటాను. సినిమాల్లో ఒక ఆర్టిస్ట్గా ఎదగాలి, ఎంతో పేరు తెచ్చుకోవాలి అని ప్రతి
ప్రతి ఒళ్ళకి ఉంటుంది. అది ప్లాన్ చేసుకుంటే జరిగేది కాదు. నా లైఫ్ కూడా అంతే. డైరెక్టర్గా సక్సెస్ అవ్వాలని ఎంతో ఎఫర్ట్ చేసి ఒక 2 ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన తర్వాత అనుకోకుండా యాక్సిడెంట్గా యాక్షన్ అయ్యాను. నా లైఫ్ని నేను డిజైన్ చేసుకోలేదు. ఇట్స్ గివెన్ బై గాడ్ గిఫ్ట్. సో అందువల్లే ఏ షూటింగ్కి వెళ్ళినా అందరూ చాలా ఆశ్చర్యంగా నన్ను ప్రోత్సహిస్తూ, తోటి సహా నటినట్లందరూ కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ, ఇది అనుకుంటే వచ్చేది కాదు, నీకు లక్కీగా వచ్చింది అని ఎంతో ఎంకరేజ్ చేస్తారు. ఈ చిన్న సినిమాలు చాలా చేస్తూ ఉంటే మధ్య మధ్యలో నన్ను డైరెక్ట్ చేయమని కొంతమంది అడగటం ఇవన్నీ జరిగేది. ఒకసారి సందర్భం వచ్చినప్పుడు డిక్టేటర్ అప్పుడు బాలయ్య బాబు గారు చెప్పాడు, నటుడు అవటం అనేది పూర్వజన్మ సుకృతం, అది అందరికీ రాదు, నువ్వు కంటిన్యూ చేయి, డైరెక్షన్ ఎప్పుడైనా చేయొచ్చు అని నాకు ఆయన సజెషన్ ఇచ్చాడు. అందువల్ల 100 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత దర్శకత్వం గురించి ఆలోచన చేయొచ్చు అనే యాంగిల్లో నేను నటన మీదే కాన్సన్ట్రేట్ చేశాను. నటనకే ప్రాధాన్యం ఇచ్చాను, ఇప్పటికీ ఇస్తున్నాను. ఇంకా 100వ సినిమా వైశాఖ్. ఫస్ట్ సినిమా నచ్చావులే, కొత్త హీరో హీరోయిన్. తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ 50th సినిమా. 100వ సినిమా ఏదవుద్దా అనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లక్కీగా నాకు వైశాఖం అనే సినిమా 100వ సినిమా అయింది. ఆ సినిమా నేను చాలా కూల్గా, హ్యాపీగా ఆ క్యారెక్టరే ఎంజాయ్ చేస్తూ చేశాను. డబ్బింగ్ కూడా అయిపోయింది. ఆ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు మా మదర్ ఏదో ఫోన్ చేసి మాటల్లో ఉంది, వైశాఖం అనే పదానికి చాలా ఇంపార్టెన్స్ ఉందిరా, ఇప్పుడే ఆంజనేయ స్వామి పుట్టినరోజు వైశాఖం, మహావిష్ణువుకి చాలా ఇష్టమైన మాసం వైశాఖం, అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం వైశాఖంలో జరిగింది. అలాగే అది ఎంత పవిత్రమైందో. సినిమా కూడా వల్గారిటీ లేకుండా కూల్గా ఫీల్ గుడ్ మూవీలా అలా వచ్చింది. ఇది 100వ సినిమా అవటం కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అది సెంటిమెంట్ అంటే దర్శకత్వం వహించే ఛాన్స్ రామనాయుడు గారితో వచ్చింది. అది రామనాయుడు గారు నచ్చావులే ఫస్ట్ ఫిల్ము రామోజీరావు ఇచ్చారు, అది 50వ సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ దిల్ రాజు, అది అలాగే 100వ సినిమా వైశాఖం బిఆర్ రాజు గారు, అది మీ అందరూ ఆశీర్వాదం. నెక్స్ట్ ఫస్ట్ ఫిల్మ్ నచ్చావులే రవిబాబు చేశారు. 100వ సినిమా వైశాఖం అయిన తర్వాత మళ్ళీ 101వ సినిమా రవిబాబుతో స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకొక అదిగో అనే సినిమా. ఇంకెన్ని సినిమాలు చేసే అవకాశం ఇండస్ట్రీస్లో. అలాగే నేను సీరియల్స్లో చేయమని చాలా అవకాశాలు వచ్చినాయి. చాలామందికి స్మూత్గా నేను రిజెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే సినిమాల్లోనే నేను అందరు డైరెక్టర్స్ సినిమాల్లో ఇంకా చేయలేదు. ఇక్కడే పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వకుండా సీరియల్స్కి వెళ్తాం కరెక్ట్ కాదేమో అనిపించి చేయలేదు తప్ప చిన్న తెర మీద చిన్న చూపు ఉండటం అలాంటిది ఏం లేదు. డెఫినెట్గా సీరియల్స్తో నేను చేస్తాను. అడిగిన వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. వైశాఖంలో ఇప్పుడు వరకు చేసిన ఫాదర్ క్యారెక్టర్స్ అన్నింటిలో ఇది డిఫరెంట్ ఫాదర్ క్యారెక్టర్. ఎందుకంటే అది మీరు చూస్తేనే బెటర్, చెప్పేదానికంటే కూడా నాకే బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇందులో హీరోయిన్ ఫాదరే, బట్ హీరోతో ఎక్కువ పోర్షన్ ఉంటుంది, ఎక్కువ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఉంటుంది.
జరిగింది. తమిళ్‌లో చాలామంది ఉన్నారు గానీ, తెలుగులో మటుకు తక్కువ. అదృష్టం నాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదంతా ఎవరి గొప్పతనం అంటే అండి, 100% క్రెడిట్ గోస్ టు డైరెక్టర్స్ అండ్ రైటర్స్. అది ఆహ్, అనిపిస్తది. అంటే సినిమా ఫీల్డ్‌లో కొంచెం మొహమాటాలు, ఆబ్లిగేషన్స్ తెలిసిన అలాంటి ఆటిల వల్ల చేసిన క్యారెక్టర్సే చేయాల్సి రావటం. సరే మన దగ్గరకొచ్చిన క్యారెక్టర్‌ని రిజెక్ట్ చేయకూడదు అనే విధానం, ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. ఒక డైరెక్టర్‌గా నేను పడిన నాకున్న ఫీలింగ్స్ ఇయన్నీ వేరే డైరెక్టర్స్ కూడా ఉంటాయి గదా! అని. సపోజ్ నేనే కావాలనుకుని ఎవరన్నా ఒక డైరెక్టర్ వస్తే ఇతని కోసం చేయటం. ఎందుకంటే అలాగే నేను కూడా విశ్వనాథ్ గారి కోసం, ఆళ్ళ కోసం ట్రై చేసి, ఆళ్ళకి కథలు చెప్పి, పర్సనల్‌గా ఎళ్లి మాట్లాడి పెట్టిన సందర్భాలున్నాయి కాబట్టి చేయటం ఉంది. కొంత క్యారెక్టర్స్ డిఫరెంట్‌గా రావటం అనేది మాత్రం డైరెక్టర్స్ మీద, రైటర్స్ మీద ఉంటుంది. ఎందుకంటే చలపతిరావు ఉన్నాడు. ఆయన్ని ఎప్పుడు మోసధోరణిలో చూసి టక్కన కృష్ణవంశీ గారు లక్ష్మికి ఐ లవ్ యూ చెప్పించాడు. అక్కడి నుంచి ఆయన టర్న్ మారిపోయాడు. అలాగే ఆహుర్ ప్రసాద్ గారు ఉన్నాడు. ఆయన కామెడీ చేస్తాడని చందమామ దగ్గర నుంచి ప్రూవ్ చేసుకున్నాక అసలు ఆయన క్యారెక్టరైజేషనే మారిపోయింది. జగపతి బాబు గారు విలన్ అవుతాడని ఎవ్వరూ అనుకోలేదు. ఇలాగా ఒక ఆర్టిస్ట్ ఏమవ్వాలన్నా, ఏం చేయాలన్నా మ్యాజిక్ అంతా రైటర్స్, డైరెక్టర్స్ చేతిలోనే ఉంది. ఇది అంటే కాదు, యాక్చువల్‌గా ఏంటంటే అండి, నేను ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేసినా కూడా కూల్‌గా నా దగ్గరకొచ్చిన అవకాశాలను చేయటమే ఎక్కువ జరిగింది. నేనెళ్ళి అడగటం బేసిక్‌గా ఏంటంటే ట్రాన్స్‌ఫార్మింగ్ కోసం అడగాలి. ఒక నటుడుగా ఆర్టిస్ట్ అవుదాం అనే తపనతోటి ఆల్బమ్ తీసుకొని అందరికి చూపించి అనే ప్రయత్నంలో అయ్యుంటే ఒక కల్చర్ అలవాటవుద్ది. ఏంటంటే డైరెక్టర్స్ కలవటం, అడగటం, ప్రెస్ చేయటం ఇదంతా. నేను ఒక డైరెక్టర్ అయ్యుండి వచ్చాను కదా! అందువల్ల నాకు కొన్ని అయి రావు. గబుక్కునెళ్ళి అందరిని అడిగేసి, నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగేసి అది రాదు. బట్ అయినా కూడా ఇన్ని సినిమాలు చేయటం అనేది అదృష్టం. ఇన్ని అవకాశాలు రావటం అనేది కేవలం పూర్వజన్మ సుకృతం, అదృష్టమో, లేకపోతే దర్శకులందరికీ నా మీద ఉన్న అభిమానం, ఇండస్ట్రీలో నాకున్న పాజిటివ్నెస్, ఇవన్నీ అన్ని కారణాల వల్లే ఇదంతా సాధ్యమైందని నేను నమ్ముతున్నాను. బట్ నేను చేయాల్సిన డైరెక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. చిన్న డైరెక్టర్స్ ఉన్నారు, పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. అందరూ కూడా డిఫరెంట్ యాంగిల్స్తో వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా, ఎలా మౌల్డ్ చేసుకుంటే అలాగా మంచి మంచి క్యారెక్టర్స్ వాళ్ళ డైరెక్షన్ కూడా చేయాలని ఆశపడుతున్నాను. ఇది కూడా జరుగుతుంది. రవిబాబు మళ్ళీ 101 సినిమా మొదలెట్టాడు. ఇంకొక 100 సినిమాలు త్వరలోనే ఇంకొక వేసాడు. కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాను. దర్శకత్వం చేయాలనే ఆలోచన అయితే ఉందండి. ఎందుకంటే డైరెక్షన్ అనేది నాకు కష్టం, నటన అనేది నా అదృష్టం. కష్టాన్ని ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది ప్రతి వాళ్ళకి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి స్క్రిప్టు, నా మనసుకు నచ్చిన స్క్రిప్టు, అన్ని రకాలుగా ఇది బాగుంటుంది అంటే, సినిమా అనేది కథ మన ఇంట్లో మనం కూర్చొని చేసేసుకుంటాం. దానికి పెట్టుబడి పెట్టే నిర్మాత ఒక రావటం అనేది ఒక సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ ఏంటంటే థియేటర్స్, రిలీజు, ప్రమోషన్ అనేది. ఆ మూడిట్ల మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చినప్పుడే సినిమా మొదలెట్టాలి. డబ్బులు ఉన్నాయని మొదలెట్టేస్తే ఏదో ప్రాపర్టీ సేల్ చేసేస్తే మన సినిమా తీసేసి దానివల్ల ఉపయోగం లేదు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మనం సినిమా చేయాలంటే చాలా అబ్జర్వ్ చేసి చేయాలి. బట్ అలాంటి అవకాశం డెఫినెట్గా వస్తున్నాయి. అనుకోని యాక్టింగే నాకు వచ్చి నేను ఇన్ని సినిమాలు కంప్లీట్ చేశానంటే నేను కష్టపడిన డైరెక్షన్ రావటం అనేది అది పెద్ద ఆశ్చర్యం లేదు. అన్నీ సమకూరి ఎప్పుడో జరుగుతుంది. అది జరిగినప్పుడు తప్పకుండా చేస్తాను. అది చేసినప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇలాగే పిలిచి మీ అందరి ఆశీర్వాదం తీసుకుని డెఫినెట్గా సినిమా మొదలు పెడతాను.
గ్యాప్ వచ్చేసింది కదా, మళ్ళీ డైరెక్షన్ ఎట్లా అని అంటే నేను చెప్పాను, అంత క్రితం ఒక 20 సినిమాలు చేసి ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను డైరెక్షన్ చేశాను. ఇప్పుడు నాకు 125 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు లెక్క. ఒక సెలబ్రిటీ అప్రెంటిస్ లాగా మారుతున్న టెక్నాలజీని అబ్జర్వ్ చేస్తూ, ట్రెండీగా తీసే డైరెక్టర్స్ని అబ్జర్వ్ చేస్తూ, ఏ సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి, ఆ సెట్లో ఉండి ఏ షాట్ ఎలా తీస్తున్నారు, వాళ్ళు కరెక్టా మనం కరెక్టా, మనకు తెలియదు వాళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళకి తెలియదు మనం చెప్పి మన సీనియారిటీని యంగ్స్టర్స్కి చెప్పి, ఇలాంటి అవకాశం నాకు దొరికింది. ఇది అందరికీ రాదు, అరుదుగా. ఎందుకంటే పెద్ద పెద్ద కెమెరామెన్లు గోపాల్ రెడ్డి గారు, పిసి శ్రీరామ్ గారు, చోటా కే నాయుడు గారు, శ్యామ్ కే నాయుడు గారు, ఇలాంటి మంచి మంచి కెమెరామెన్లతోటి పనిచేసే సందర్భం నాకు ఎందుకు వస్తుంది మామూలుగా అయితే. ఆర్ట్ డైరెక్టర్లతోటి సుధాకర్ రెడ్డి గారు, ఇలాగా అందరితోటి నేను పనిచేసే అవకాశం వచ్చింది. అంటే సెట్లో ఉండి నేను షార్ట్ చేసిన తర్వాత మిగతా గ్యాప్ అంతా నాకు అబ్జర్వ్ చేసే అవకాశం వచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ తోటి నెక్స్ట్ నేను చేయబోయే సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుద్ది, మంచి క్వాలిటీ సినిమా అవుద్దనే నమ్మకం నాకుంది. వైశాఖం అనేది బీజే గారు చాలా డేరింగ్ డైరెక్టర్. ఎందుకంటే ఒక ఎక్విప్మెంట్ వాడి ఆ ఎక్విప్మెంట్ తోటి ఒక స్కీమ్లో సినిమా చేద్దామని చెప్పి ఆ సినిమా అంతా తీయడం జరిగింది. షూటింగ్ జరిగేటప్పుడు యాజ్ ఎ టెక్నీషియన్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఫైనల్గా ఫ్లో ఎలా వస్తుందా అని చూస్తే, డబ్బింగ్లో చూస్తే అద్భుతంగా వచ్చింది. కలరింగ్ కానీ, లైటింగ్ స్కీమ్ కానీ, మూడ్ ఆఫ్ ది సీన్ కానీ. సో షూటింగ్ అప్పుడు చాలా కూల్గా ఉన్నాము, మామూలు డబ్బింగ్ అప్పుడు అంతా సినిమా టైట్లు కూల్గా ఉంది. కానీ ప్రమోషన్ కానీ, ప్రెస్ మీట్లు కానీ, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎంత హ్యాపీగా ఉందో అంత హ్యాపీగా జరిగింది. సినిమా కూడా అంతే సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నటించడానిక ఇబ్బంది అంటే, నేను ఎక్కడో స్క్రిప్ట్ రాసుకుని అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్తే రవిబాబు గారు ఫోన్ చేశారు. నేను ముందు నమ్మలేదు. లేదు నువ్వు వచ్చి ఆఫీస్కి వచ్చి కథను, నేను సీరియస్ అన్నాడు. కథ అన్నాక చాలా షాక్ అయ్యండి. ప్రకాష్ రాజ్ గారు వేయాల్సిన క్యారెక్టర్, తను నన్ను అంత నమ్ముతున్నాడు కదా అని నేను అతని నమ్మకానికి వాల్యూ ఇచ్చి యాక్సెప్ట్ చేశాను. చేశాక ఫస్ట్ డే షూటింగ్లో ఒక సన్నివేశం, వైఫ్ ప్రెగ్నెంట్ తోటి బాధపడుతుంటే హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పలేదు, సందర్భం చెప్పి వదిలేసాడు అంతే. డైరెక్టర్గా నేను ఏం చేయాలి అని ఆలోచించి, నాకు లౌడ్గా చేయటం కానీ స్టేజ్ మీద ఎక్స్పీరియన్స్ కానీ అసలు లేదు. నిజంగా ఈ అమ్మాయి నా భార్య, ప్రెగ్నెంట్ తోటి ఉంది, బాధపడుతుంది, నేను నా వైఫ్ని తీసుకెళ్తే ఎలా తీసుకెళ్తాను అన్నట్టు చేస్తాను. ఆ షార్ట్ అయ్యేటప్పటికి మొత్తం యూనిట్ అంతా క్లాప్స్ కొట్టింది. దాంతో బేసిక్గా నమ్మకం వచ్చింది. నేను అనుకున్న స్కీము వర్కౌట్ అయిందని చెప్పి హీరోతో యాక్ట్ చేస్తే నా కొడుకు అంటే కొడుకే, పెళ్ళం అంటే పెళ్ళమే, మనసులో ఫీల్ అవటం, ఫీల్ చేసుకోవటం, బయటకి యాక్ట్ చేయటం. లక్కీగా నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేశారు. కృష్ణవంశీ గారు లాంటి డైరెక్టర్ దగ్గర గోవిందుడు అందరవాడే సినిమాకి వెళ్ళినప్పుడు నేను కొంచెం కంగారు పడుతూ ఉండేవాడు. నేను ఎన్ని టేక్లైనా ఓకే చేయడు, ఈయన నన్ను తోమేస్తాడేమో అని చెప్పి కంగారుగా వెళ్ళాను. అదృష్టం ఏంటంటే ఏదైనా సరే ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పేవాడు, ఆయన ఎక్స్పెక్ట్ చేసింది న్యాచురల్గా చేసేవాడు. నా వల్ల ఇబ్బంది అవటం కానీ, వన్ మోర్ అవటం కానీ అసలు జరగలేదు. ప్రెస్ మీట్లో నన్ను మెచ్చుకున్నాడు కూడా ఆయన ఆ విషయంలో. సో అలాగా డైరెక్టర్కి ఏం కావాలనేది క్లియర్గా చెప్పేస్తే ఆర్టిస్ట్ ఎప్పుడు క్లారిటీగా చేయడానికి ఉంటారు. అదృష్టం కొద్దీ ఏంటంటే ప్రస్తుతం ట్రెండ్ ఒక న్యాచురల్ ట్రెండ్లో వెళ్తుంది.
ఫీల్ అయితేనే ఫీలింగ్ వస్తుంది. అలాగా ఆడియన్స్ కూడా నన్ను ఒక పక్కింటి ఫాదర్ లాగా, వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగా అలా ట్రీట్ చేసి, నా పర్ఫార్మెన్స్‌కి వాళ్ళందరి సపోర్ట్ లేకపోతే ఎందుకు ఇన్ని సినిమాలు చేయగలుగుతాం మనం? డైరెక్టర్స్ సాటిస్ఫై అవ్వటం, అలాగే ఆడియన్స్ సాటిస్ఫై అవ్వటం, సినిమాలు ఆడటం, ఇవన్నిట్ల వల్ల నా ఆర్టిస్ట్‌గా నాకు అసలు ఎప్పుడు ఆ ఇబ్బంది అనేది ఎదురవ్వలేదు. ఏ రాజు గారు గురించి చెప్పాలంటే, నేను మెడ్రాస్‌లో ఎస్‌టి రామారావు గారు సినిమాల్లో అంటే 'పచ్చని కాపురం' అని కృష్ణ శ్రీదేవి సినిమాకి అసోసియేట్ డైరెక్టర్. ఆయన కృష్ణ గారికి రైట్ హ్యాండ్. మొత్తం ఫ్యాన్స్ సంబంధించిన విషయాలన్నీ ఆయన చూసేవాడు. అలా మేమిద్దరం ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటా చాలా సందర్భాల్లో బాగా పర్సనల్‌గా క్లోజ్ అయ్యాం. అసల టైం ఎంత విచిత్రమైందంటే, ఆయన సూపర్ హిట్ మ్యాగజైన్ పెట్టడం, జర్నలిస్ట్‌గా 1000 సినిమాలకు పైగా పనిచేయటం, అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేయటం, ఇయన్నీ ఒక ఎత్తైతే ఆయన నిర్మాత అవ్వటం, ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో నేను నటుడవటం, ఆయన చేతుల మీదుగా నేను చెక్ తీసుకోవటం, ఇదంతా చాలా థ్రిల్లింగ్‌గా ఉంది నాకు. ఎందుకంటే ఏదైనా జరగొచ్చు ఇండస్ట్రీలో. ఎవరైనా ఏమైనా అవ్వచ్చు కష్టపడితే అనే దానికి ఉదాహరణే బిఏ రాజు గారు. యాదృచ్ఛికం అంటే వైశాఖం అంటే యాక్చువల్‌గా నేను 'డిక్టేటరు', 'సర్దార్ గబ్బర్ సింగ్' జరిగే టైంలో 'డిక్టేటర్' నా 98వ సినిమా. 'సర్దార్ గబ్బర్ సింగ్' 99వ సినిమా. 100వ సినిమా ఏమవుతుంది అనేటప్పటికి ఫోన్ వచ్చింది బిఏ రాజు గారి దగ్గర. ఇలా సినిమా చేస్తున్నాం అని చెప్పి ఆఫీస్‌కి కథ విని, ఓహ్! ఇది నా 100వ సినిమా అనుకున్నాను. కానీ అప్పుడు చెప్పలా. సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే టైంలో మాటల్లో చెప్పాను. చెప్పగానే ఆయన చాలా సంతోషపడ్డాడు. మనిద్దరం ఫ్రెండ్స్, కనీసం 100వ సినిమాకైనా మనిద్దరం కలిసే ఛాన్స్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అవ్వటం జరిగింది. ఆల్రెడీ 'లవ్లీ' అనే సినిమాలో మంచి క్యారెక్టర్, గెస్ట్ క్యారెక్టర్ చేయమంటే ఒకరోజు వేషం, కానీ చాలా బాగుంటుంది. అది ఆయన అడగగానే నేను వైజాగ్‌లో ఉన్నాను. నేను అన్నయ్య అంటాను ఆయన. వచ్చేస్తున్నాను అన్నయ్య అంటాం, మార్నింగ్ ఫ్లైట్‌కి రావటం, వచ్చి డైరెక్ట్‌గా మా ఇంటి పక్కనే జూబ్లీ హిల్స్‌లో అక్కడే కదా ఆ క్యారెక్టర్ చేయటం. చాలా సినిమా కూడా మంచి సూపర్ హిట్ అవుతుంది. అదే అండి, అన్ని మంచి సినిమాల్లో, సూపర్ హిట్ సినిమాల్లో నటించే అవకాశం నాకు రావటం నా అదృష్టం. అది అందుకే దర్శక దేవుళ్ళందరికీ కృతజ్ఞతలు అనేది నా ఇది ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం. ఎందుకంటే నేను పనిచేసిన డైరెక్టర్స్ కానీ, పని చేయాల్సిన డైరెక్టర్స్ కానీ, వాళ్ళు తలుచుకుంటే ఒక ఆర్టిస్ట్ ఏమైనా చేయగలరు. ఆ అవకాశం భగవంతుడు కల్పించినప్పుడు ప్రతి వ్యక్తి కూడా మంచి పొజిషన్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళకి 5 ఏళ్ళు పట్టొచ్చు, ఒకళ్ళకి 10 ఏళ్ళు పట్టొచ్చు. సో ఐ యామ్ వెరీ హ్యాపీ. నన్ను నేను మలుచుకోవటం అంటే, నాకు క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చిందనుకోండి, నేను మలుచుకుంటాను. క్యారెక్టరే రాకపోతే నేను మలుచుకునే ఛాన్స్ ఉండదు కదా. అంటే ఓ 2 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకుని అనేది ప్రతి ఆర్టిస్ట్ చేయలేడు. ఎందుకంటే ఆ క్రాఫ్ట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండి అది చేసేవాళ్ళే చేయాలి. సో రైటర్సు, డైరెక్టర్సు డిఫరెంట్‌గా చూపిద్దాం. ఇప్పుడు 'పరుచూరు మురళి' గారు ఉన్నాడు. నన్ను విలన్‌గా చూపించాడు. 'కరుణాకరన్' గారు ఉన్నాడు. నెగెటివ్ క్యారెక్టర్‌లో చూపించాడు. ఎందుకంటే 'ప్రేమంటలో'. 'ప్రతినాయకుడులో' పక్కా ఔట్ అండ్ ఔట్ విలన్ క్యారెక్టర్. వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారు. సినిమా సక్సెస్‌లు కూడా ఆధారపడి ఉంటాయి. బట్ ఒక డైరెక్టర్ నాకు క్యారెక్టర్ ఇచ్చి ఇంతవరకు
నాయకుల్లో అయితే ఫస్ట్ టైం బాలకృష్ణ గారు ఎదురుగా ఒక పేజీ డైలాగ్ సింగిల్ టేక్లో ఓకే అయితే ఆయనే చాలా అప్రిషియేట్ చేశారు. సో క్యారెక్టర్స్ రావటం అనేది ఆ వచ్చిన దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవటం అనేది మనం చేయగలం తప్ప క్యారెక్టర్స్ రావటం అనేది దర్శకులు రచయితల మీద ఆధారపడి డిఫరెంట్ క్యారెక్టర్స్ రావాలి, అలాంటివన్నీ చేయాలి అనేది ఆశ అయితే ఉంది. రావాలి కదా అదృష్టం కొద్ది. అంటే 100 డేస్ 100 సినిమాలు ఫంక్షన్ అలాంటివి ఏం చేయట్లేదండి. ఇది ఎందుకంటే చెప్పాను కదా, ఇది గొప్ప కోసం ఏదో రీచ్ అయినట్టు అని కాదు. నాబోటోడికి డెఫినెట్గా ఇది మంచి సందర్భం. ఎందుకంటే ఇంకొకరితో కంపారిజన్ అని కాదు, కానీ లైఫ్లో ఎప్పుడు మనతో మనం కంపేర్ చేసుకోవాలండి. మనతో మనం కంపేర్ చేసుకుంటేనే మన ఎదుగుదల తెలుస్తుంది. ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే ఎప్పుడు ఎదుగుదల తెలుసు. నేను చెప్తున్నాం కదా, ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు బిఆర్ రాజు గారు నేను ఫ్రెండ్స్. ఆయనతో కంపేర్ చేస్తే చెన్నైకి ఇప్పుడు హైదరాబాద్కి ఎక్కడికో ఎదిగాడు. అలాగే నేను నాతో కంపేర్ చేసుకుంటే నా ఎదుగుదల ఏంటో నాకు తెలుసు. సో అందువల్ల దీనికి ఫంక్షన్స్, హడావిడి, ఆర్భాటాలు అనేవి న్యాచురల్గా ఏదైనా జరిగితే జరగాలి, కానీ నేను ప్లాన్ చేసి ఏం కాదు. ప్రెస్ మీట్ అయితే మాత్రం ఇన్ని సినిమాల్లో నటించే అవకాశం, ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రెస్ మీట్లు ఇలాగా కండక్ట్ చేయలేదు. అంటే ఆడియో ఫంక్షన్స్లో వాటిలో వెళ్ళి మాట్లాడడం జరిగింది, కానీ వ్యక్తిగతంగా చేయలేదు. ఇది ఒక సందర్భం. ఇండస్ట్రీలో నేను వచ్చి నేళ్ళయి నా కెరీర్లో నా దర్శకులందరికీ కృతజ్ఞతలు చెప్పాలనే సందర్భం కాబట్టి, ఇది నా బాధ్యత కాబట్టి నేను ఇది పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. మీ అందరి ఆశీర్వాదంతో కూడా నేను ఇంకా ముందుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.